ఎప్పుడు నాన్ వెజ్జేనా ఒక్కసారి ఇలా వెజ్ పలావ్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చెప్పేస్తా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, బీట్రూట్, గ్రీన్ బటానీ వెజిటబుల్స్ అనేవి మీ ఆప్షనల్. మీకు నచ్చినవి వేసుకోండి. అలాగే టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేయండి. సో, ఇవి ఫ్రై అవుతుండగా పక్కనైతే రైస్ తీసుకొని అందులో కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసేయండి. సో, ఇలా చేయడం వల్ల పలావ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా మన వెజిటేబుల్ అన్నీ ఫ్రై అయిపోయాక ఈ రైస్‌ని అయితే అందులో వేసేసి బాగా కలుపుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపేసి సో, నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అందుకని చెప్పి 4 గ్లాస్ అయితే వాటర్ వేశాను. ఇంకా వాటర్ వేసేసి దమ్ పెట్టేయడమే. అంతే మన వెజ్ పలావ్ అయితే చాలా సింపుల్‌గా అయితే రెడీ అయిపోతుంది. సో, ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బావుంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. రైస్‌కి మసాలాలన్నీ పట్టించడం వల్ల. సో, మాకైతే చాలా నచ్చేసింది. మీకు కూడా నచ్చితే డెఫినెట్‌లీ ఇలా ట్రై చేయండి. ఇంకా పలావ్‌కి ఎక్స్‌ట్రా టేస్ట్ యాడ్ చేయడం కోసం చికెన్ కర్రీ పెట్టుకొని, ఆనియన్ పెట్టుకొని తింటే అబ్బబ్బా! నోట్లో బ్లాస్టే అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో, వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.